వరనుడి విధ్వంసం, కాళేశ్వరం మంటలు, కడియంపై కొండ కంప్లైంట్, పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్, బొంగరం తిప్పిన పవన్, లోకేష్ వరుస మీటింగ్స్, E20 పెట్రోల్ రచ్చ, కరిగిపోయిన మంచులింగం, కేతన్ కేసులో ట్విస్ట్, మోదీకి మరో పురస్కారం. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించి నాన్ స్టాప్ 90కి స్వాగతం. ఉత్తరాదిలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో కుండపోత వానలు పడుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కేరళంలోని వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. అనక్కం పొయిల్ కల్లాడి టన్నెల నిర్మాణ స్థలం దగ్గర ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడటంతో 2 మృతి చెందారు. శిథిలాల కింద మరో 50 మంది చిక్కుకుపోయారు. NDRF సిబ్బంది పలువురిని రక్షించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అటు కల్లాడిలోని మీనాక్షి వంతెనకు సమీపంలో ఒక్కసారిగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఒక్కసారిగా ప్రమాదం ముంచుకు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ క్రమంలో కొంతమంది కింద పడి శిథిలాల కింద చిక్కుకుపోయారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వయనాడ్లో ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో దాదాపు 100 మంది నివసిస్తున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొండ చర్యల కారణంగా మలప్పురం వయనాడ్ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మరోవైపు మీనాక్షి వంతెన వద్ద నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. భారీ వర్షం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. అయినప్పటికీ NDRF సిబ్బంది రెస్క్యూ కంటిన్యూ చేస్తున్నారు. వయనాడ్లో కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై కేరళం సీఎం వీడి సతీశన్ స్పందించారు. అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన బాధితుల్ని కాపాడాలని, వ్యవస్థల్ని సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. సహాయక చర్యల్ని పర్యవేక్షించాల్సిందిగా మంత్రులు ఏసీ అనిల్ కుమార్, టి సిద్దిక్ కు సూచించారు. ఇప్పటికే టన్నెల్ నిర్మాణ పనుల్ని సోమవారం నుంచే నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. వయనాడ్లో కొండ చర్యలు విరిగిపట్టడంతో పలు వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మరోవైపు స్థానికంగా నివసించే వారి భద్రత విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇళ్లకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు. మళ్లీ బండరాళ్లు పడితే భారీ నష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. జమ్మూ కాశ్మీర్ ను ఫ్లాష్ ఫ్లడ్స్ అతలాకుతలం చేశాయి. దోడా జిల్లాలో ఆకస్మిక వరదల కారణంగా భారీ నష్టం వాటిల్లింది. పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. తాత్రి పట్టణంలో రోడ్డు పక్కన నిలిపిన వాహనాలు మట్టిలో కూరుకుపోయాయి. కొన్ని చీనాబ్ నదిలో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన నష్టంపై అధికారులు అంచనా వేస్తున్నారు. అటు తాత్రిలో ఎగువ ప్రాంతాల నుంచి వరద బండరాళ్లు కొట్టుకు రావడంతో ఇల్లు, దుకాణాలు, వాహనాలు ఎక్కడికక్కడ ధ్వంసమయ్యాయి. ప్రాణ నష్టం ఏమీ జరగపోయినప్పటికీ వస్తువులు, సరుకులు పూర్తిగా బురదలో మునిగిపోయాయి. కనీసం నిలువ నీడ లేకుండా పోయింది. ప్రజలు ఇళ్లలో జీవించలేని పరిస్థితి ఏర్పడింది. డోడా కిష్ట్వార్ జాతీయ రహదారి వరదల కారణంగా మూసుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. మహారాష్ట్రను కుండపోత వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 600 మిల్లీమీటర్ల వాన పడింది. ముంబై పూణే మార్గంలోని కర్జత్ లోనావాలా ఘాట్ సెక్షన్లో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడుతుంది. లోనావాలా హిల్ స్టేషన్లో 24 గంటల వ్యవధిలోనే ఏకంగా 670 మిల్లీమీటర్ల వాన పడినట్లు అధికారులు తెలిపారు. పూణేలో 22 చోట్ల కొండ చర్యలు, మట్టి పెళ్లలు విరిగిపడ్డాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబైలోని చాలా లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయి. రహదారులు నదుల్ని తలపిస్తున్నాయి. ఎటు చూసినా వరద దర్శనమిస్తోంది. కోంకన్ ప్రాంతంతో పాటు పశ్చిమ కనుమల పరిసరాల్లో మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని IMD హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ముంబైలోని రైల్వే స్టేషన్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. పట్టాలపై భారీగా నీరు చేరింది. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్నింటిని ఇప్పటికే రద్దు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. పలు చోట్ల రైల్వే స్టేషన్లు ప్యాసింజర్స్ తో కిటకిటలాడాయి. మరోవైపు విమాన సర్వీసులపైన వర్షం ఎఫెక్ట్ పడింది. వందలాది విమానాలు ఆలస్యంగా నడిచాయి. మరికొన్ని రద్దయ్యాయి. గుజరాత్లోని సూరత్పై వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏకధాటిగా భారీ వర్షం కురుస్తుండటంతో పట్టణంలోని పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నడుం లోతు నీళ్లు రావడంతో ప్రజలు నానావస్థలు పడుతున్నారు. ఇళ్లలోకి వరద చేరి సామాగ్రి తడిచిపోవడంతో నిరాశ్రయులయ్యారు. రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గుజరాత్లో భారీ వర్షాలకు నీటి పారుదల ప్రాజెక్టులు జలకళ సంతరించుకుంటున్నాయి. భావనగర్ జిల్లా పాతిలా తానాలో శత్రుంజి డ్యాంకు వరద పోటెత్తింది. దీంతో జలాశయం 59 గేట్లు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం నుంచి వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. గుజరాత్లోని జునాగఢ్ అన్నదాతలు వర్షం నట్టేట ముంచింది. వేల ఎకరాల్లో పంట నీట మునిగింది. దీంతో భారీ నష్టం వాటిల్లింది. వ్యవసాయ భూములు సముద్రాన్ని తలపించాయి. దీంతో రైతులు బోరున విలపిస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రాజస్థాన్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అజ్మీర్ పట్టణం పూర్తిగా నీటి మునిగింది. ప్రధాన రహదారులు సహా కాలనీలోకి భారీగా వరద చేరింది. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితి ఏర్పడింది. మరికొన్ని రోజులు వానలు కురిసే అవకాశం ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు. హర్యానాలోని గురుగ్రామ్లో వర్షం కారణంగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ స్కూల్ బస్సు నీళ్లలో పక్కకు ఒరిగింది. దీంతో స్థానికులు బస్సులోని విద్యార్థుల్ని కిందకు దించేశారు. ఎవరికి గాయాలు కాకపోవడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. గురుగ్రామ్లో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.
పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి నదికి వరద పోటెత్తింది. ఎగువనున్న మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండటంతో గోదావరికి వరద భారీగా వస్తోంది. దీంతో పోలవరం స్పిల్వే దగ్గర 26 మీటర్లకు పైగా నీటి ప్రవాహం చేరింది. స్పిల్వేలోని 48 గేట్ల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. తెలంగాణలో కాళేశ్వరం మంటలు కంటిన్యూ అవుతున్నాయి. తప్పు చేసిన వాళ్లే వాటిని ఇతరులపై తోసే పనిలో పడ్డారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ప్రతిపక్షం అపోహలు సృష్టించే పనిలో ఉందన్నారు. తామన్ని ఆధారాలతో సహా చూపించామని విమర్శించారు. ఈ నివేదికలు కాంగ్రెస్ పార్టీ తయారు చేసింది కాదన్న సీఎం రేవంత్ స్థాయికి మించి నీళ్లు నిల్వ చేయడంతోనే పిల్లర్లు కుంగిపోయాయని చెప్పారు. బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ల కోసమే కేసీఆర్ ప్రాజెక్టు డిజైన్ మార్చారని ఆరోపించారు. కేసీఆర్, హరీష్ రావు ఇంజనీర్లు కాదని మ్యానిప్యులేటర్లని విమర్శించారు. అబద్దాలు చెప్పి మభ్యపెట్టడంలో వీళ్ళిద్దరికి ఫస్ట్ ర్యాంక్ వస్తుందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టులో నాణ్యత పాటించి ఉంటే పరిస్థితి వచ్చేది కాదన్న సీఎం రేవంత్ దీనిపై అసెంబ్లీలో చర్చించేందుకు కేసీఆర్ రావాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బ్రేక్ఫాస్ట్ తో పాటు క్వాలిటీ భోజనం ఇస్తున్నామని తెలిపారు. నాచారంలో బాలామృతం ఉత్పత్తి ప్లాంట్ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరాగాంధీ ఆలోచనలతోనే కార్యక్రమం ప్రారంభమైందన్నారు. రాష్ట్రంలో మహిళల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని చెప్పారు సీఎం. తెలంగాణలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై 1వ తేదీనే వారికి జీతాలు ఇచ్చేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్ దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. పరిపాలనా వ్యవస్థను పూర్తిగా డిజిటలైజ్ చేయాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేటీఆర్ చేసిన కామెంట్స్ కు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కౌంటర్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుపై బీఆర్ఎస్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు. నాణ్యతా లోపం ఉన్న ప్రాజెక్టులో పంపు లాంచ్ చేస్తే ఏమవుతుందో కేటీఆర్ కు తెలీదా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇంజనీర్ మాట వినకపోవడంతోనే కూలేశ్వరంగా మారిందని విమర్శించారు. 9.5 ఏళ్లలో మరి కేటీఆర్ ఏం చేశారని నిలదీశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. తాడిచెర్ల బొగ్గు గనుల్ని సింగరేణికి ఇవ్వడానికి ప్రధాని మోదీ అంగీకరించినట్టు తెలిపారు. ఈ బొగ్గు గనులకు సంబంధించి తాను సంతకం చేశారని చెప్పారు కిషన్ రెడ్డి. తాడిచెర్ల 2లో 182 మిల్లీ టన్నుల బొగ్గు ఉత్పత్తికి అవకాశం ఉందన్నారు. మరో 40 నుంచి 50 ఏళ్ల పాటు బొగ్గు ఉత్పత్తి చేయొచ్చని చెప్పారు. తన వంతుగా సింగరేణికి అన్ని రకాలుగా అండగా ఉంటున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ముఖ్యమంత్రి ఇప్పటికీ పాలనలో పట్టు సాధించలేకపోయారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని ఆరోపించారు. మున్సిపల్, హోం, విద్యాశాఖలు స్వయంగా ముఖ్యమంత్రి దగ్గరే ఉన్నా వాటిల్లో పాలన అస్తవ్యస్తంగా ఉందన్నారు లక్ష్మణ్. రైతులు, నిరుద్యోగులకు తీవ్రమైన అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. బీఆర్కే భవన్లో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని బీజేపీ ప్రతినిధుల బృందం కలిసింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో సీఈఓని కలిశారు. ఎస్ఐఆర్ విషయంలో ఎంఐఎం పార్టీ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు. బీఎల్ఓలను ఇంటింటికి తిరగనివ్వకుండా ఎంఐఎం నేతలు అడ్డుకుంటున్నారని రామచంద్రరావు ఆరోపించారు. వారిని భయపెడుతున్నారని విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో మరోసారి అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. మంత్రి కొండా సురేఖకి కనీస సమాచారం ఇవ్వకుండా ఆ శాఖ అధికారులతో కడియం అధికారిక సమీక్ష నిర్వహించడం దుమారం రేపింది. దీనిపై మంత్రి కొండా సురేఖ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తూ 3 పేజీల లేఖ రాశారు. మంత్రిగా తన అధికార పరిధిని కడియం బేఖాతరు చేశారని ఆరోపించారు. అటు ఏఐసీసీ పెద్దలకు కూడా ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో రైతులు, భూమి యజమానుల ఆస్తులపై భారీ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లున్న కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేయకుండా రైతుల పొలాలకు నీరు అందకుండా చేస్తున్నారని, మరోవైపు భూభారతి పోర్టల్ ద్వారా అక్రమ భూమి బదిలీలు జరుపుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ మహానగర ప్రజలు నీళ్ల కోసం అల్లాడుతుంటే సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కమిషన్ల కోసం కకృతిపడి సమీపంలోని కొండపోచమ్మ సాగర్ నుంచి కాకుండా మల్లన్న సాగర్ నుంచి గోదావరి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టు ఫేజ్ 2, ఫేజ్ 3ని చేపట్టారని ఆరోపించారు కవిత. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన పార్టీకి తెలంగాణ రక్షణ సమితి పేరును కేటాయించాలని కోరారు. అయితే ఈసీ లేవనెత్తిన అభ్యంతరాలకు సరైన రీతిలో సమాధానం చెప్పాలని, ఆ తర్వాతే కోర్టుకు రావాలని కవితకు హైకోర్టు సూచించింది. ఈ పిటిషన్ను విచారణ చేపట్టడం అంటే ఈసీ విధుల్లో జోక్యం చేసుకోవడమే అని పేర్కొంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు హిమాంశుకు గాయమైంది. స్పోర్ట్స్ ఆడుతుండగా కింద పడిపోవడంతో హిమాంశు ముక్కుకు స్వల్ప గాయమైంది. అయితే రక్తస్రావం ఆగకపోవడంతో హాస్పిటల్లో చేర్చారు. విషయం తెలుసుకున్న కేసీఆర్ హిమాంశును హాస్పిటల్లో పరామర్శించారు. మరికొన్ని రోజుల్లో హిమాంశు పూర్తిగా కోలుకుంటాడని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమిరెడ్డికి ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయన చెంచల్గూడ జైలుకు తరలించారు. పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ లో డీఎస్పీగా పనిచేస్తున్న శంకర్రెడ్డి భీమిరెడ్డి ఇంటితో పాటు 15 చోట్ల ఏకకాలంలో ఏసీబీ నిర్వహించిన సోదాల్లో కళ్లు చెదిరే ఆస్తుల్ని గుర్తించారు. వీటి విలువ 200 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఆయనపై కేసు నమోదు కావడంతో అరెస్టు చేశారు.
ఏపీలో భారీగా పెట్టుబడుల స్థాపనకు ఎస్ఐపిబి మరోసారి పచ్చ జెండా ఊపింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పర్యాటకం, ఆతిథ్యం, అమ్యూజ్మెంట్ పార్కులు, లాజిస్టిక్ పార్కులు వంటి 11కు పైగా ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మొత్తం 9,076 కోట్ల విలువైన పెట్టుబడులకు ఓకే చెప్పారు. వీటి వల్ల 10,531 ఉద్యోగాలు లభించనున్నాయి. ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024 జూన్ నుంచి భూములు ఇచ్చిన వారికి 40,000 రూపాయల కౌలు ఇచ్చేందుకు సిఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపింది. భూములు ఇచ్చినప్పటి నుంచి 10 ఏళ్ల పాటు ఇది అమలు కానుంది. గ్రామ కంఠాల్లో భూమి కోల్పోతున్న వారికి ఏటా 10,000 ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా పోలింగ్ జరిగే గ్రామాల రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయించింది. ఏపీ హస్తకళల్ని ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్దామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మార్కెటింగ్ పెంచితే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని తెలిపారు. విజయవాడ అంబేద్కర్ కళా వేదికలో నిర్వహించిన హస్తకళా మహోత్సవానికి పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. హస్తకళాకారుల్ని అనారోగ్య సమస్యల నుంచి కాపాడాలన్నారు. తొలుత అందరికీ ఆరోగ్య పరీక్షలు చేయించాలని, వారి పిల్లలు చదువుకునేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అటు హస్తకళా మహోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సరదాగా గడిపారు. చిన్నపిల్లలు ఆడుకునే బొంగరం తిప్పారు. చిన్నప్పుడు ఇవన్నీ ఆడుతుంటే మా అమ్మ తెగ తిట్టేదని చెప్పారు. స్కూల్ తర్వాత ఎప్పుడూ ఆడలేదన్నారు పవన్. బొంగరం ఇలాగైనా తిప్పేదంటూ నవ్వులు పూయించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ పరిశీలించారు పవన్ కళ్యాణ్. భోగాపురం ఎయిర్పోర్టు పనులను వేగవంతంగా పూర్తి చేశామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఎయిర్పోర్టును పరిశీలించిన రామ్మోహన్ నాయుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎంఆర్తో కలిసి బ్రహ్మాండమైన విమానాశ్రయం నిర్మించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే సీఎం చంద్రబాబు ఇక్కడికి వచ్చారని, అనుకున్న సమయానికంటే ముందుగానే నిర్మాణం చేపట్టాలని ఆదేశించారని చెప్పారు. ఏపీ మంత్రి నారా లోకేష్ సౌత్ కొరియాలో బిజీగా గడుపుతున్నారు. వరుసగా పలు సంస్థల అధినేతల్ని మీట్ అవుతున్నారు. హ్యుందాయ్, హెవిట్స్ డెలిగేట్స్ తో సమావేశమైన లోకేష్ ఏఐ, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఈవీ సెమీ కండక్టర్స్ హబ్ ఏర్పాటు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఐఐటీ తిరుపతి భాగస్వామ్యంతో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను లోకేష్ ప్రతిపాదించారు. అపాక్ట్ కంపెనీ సీఈఓ సియాంగ్ డాంగ్లీతో మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. ఏఎస్ఐపి భాగస్వామ్యంతో ఏపీలో అపాక్ట్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించేందుకు కృతజ్ఞతలు తెలిపారు. కంపెనీ నుంచి దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఆశిస్తున్నట్లు చెప్పారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు పరిశీలిస్తున్న హనా మైక్రాన్తో పాటు ఇతర ఓఎస్ఏటీ సంస్థలు ఏపీ వైపు చూసేలా అనుసంధానించాలని అపాక్ట్ను కోరారు. వైసీపీ అధినేత జగన్ పై ఫైర్ అయ్యారు మంత్రి పార్థసారథి. అమరావతిలో కుట్రలను తెరలేపేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. గంజాయి బ్యాచ్ రౌడీలతో కలిసి లేని అసమ్మతిని రెచ్చగొట్టే కుట్ర చేశారని విమర్శించారు. రాష్ట్రం ఏమైనా పర్వాలేదన్నట్టు గొడ్డలి పార్టీ అధినేత ఆలోచనలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా వైసీపీ నేతల తీరు మార్చుకోవాలని, లేదంటే 11 సీట్లు కూడా రావని అన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాల కోసం టీడీపీలో భారీ పోటీ నెలకొంది. ఏపీ శాసన మండలిలో 2 స్థానాలు 28న ఖాళీ కానున్నాయి. వైసీపీకి చెందిన ఎమ్మెల్సీలు జకియా ఖానం, రవీంద్రబాబు పదవీ కాలం ముగియనుంది. వీటిపై టీడీపీ సీనియర్ నేతలు భారీ ఆశలు పెట్టుకున్నారు. రేసులో మంతెన సత్యనారాయణ, వంగవీటి రాధా, దేవినేని ఉమా, టీడీ జనార్దన్, వర్ల రామయ్య, పీతల సుజాత, బీటెక్ రవి ఉన్నారు. విశాఖ తీరంలో మత్స్యకారుల కోసం రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. దాదాపు 72 గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించిన నేవీ కోస్ట్ గార్డ్ సిబ్బంది రెస్క్యూను ఆపేశారు. మరోవైపు 6 మత్స్యకారుల ఆచూకీ లభ్యం కాకపోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన మరింత పెరిగిపోయింది. రెస్క్యూ కంటిన్యూ చేయాలని అధికారుల్ని వేడుకుంటున్నారు. దీంతో బుధవారం మధ్యాహ్నం వరకు రెస్క్యూ కొనసాగించే అవకాశం ఉంది. మత్స్యకారుల సెర్చ్ ఆపరేషన్ గురించి సీఎం చంద్రబాబు ఆరా తీశారు. బోటు బోల్తా పడిన గంగవరం పరిసర ప్రాంతాలతో పాటు తీరం నుంచి 12 నాటికల్ మైళ్ల పరిధిలో గాలింపు విస్తృతం చేయాలని సూచించారు. వాతావరణ పరిస్థితి కారణంగా సముద్రంలో అలల తీవ్రత, బలమైన గాలులతో గాలింపు చర్యలకు విఘాతం కలుగుతోందని అధికారులు వివరించగా జాలర్ల ఆచూకీని కనిపెట్టాలని ఆదేశించారు. సాయికృష్ణ కేసులో నిందితుడు సస్పెండెడ్ నాగరాజుపై మరో కేసు నమోదైంది. క్రాంతి కుమార్ అనే యువకుడు బలవన్మరణం చేసుకున్న ఘటనతో కేసు నమోదు చేశారు. నాగరాజుపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు పోలీసులు. నాగరాజు వేధింపుల కారణంగానే తాను బలవన్మరణం చేసుకుంటున్నట్లు క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో పెట్టాడు. కాకినాడ జిల్లా తునిలో చిన్నారి అదృశ్యమై 4 రోజులు గడిచినా ఆచూకీ దొరకట్లేదు. చిన్న ఆధారం కూడా లభించకపోవడంతో చిన్నారి తల్లిదండ్రులు కుంగిపోతున్నారు. కొండ, తోట ప్రాంతాన్ని థర్మల్ డ్రోన్స్ తో పోలీసులు పరిశీలించారు. సీసీ కెమెరాలు, 7 టవర్ల పరిధిలో వందలాది ఫోన్ కాల్స్ ను విశ్లేషించారు. సమీపంలో నేల, బోరుబావులు, చెరువులు వెతికారు. అనుమానితుల్ని ఆరా తీసినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. పోలీసు వ్యవస్థలో అవినీతిని నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ తెలిపారు. ప్రలోభాలకు లొంగొద్దని సిబ్బందిని కోరారు. ఖమ్మం జిల్లాలో పర్యటించిన డీజీపీ కమిషనరేట్లో సిబ్బంది పనితీరుపై సంతోషం వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాలపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. స్మగ్లర్స్ పై చాలా కఠినంగా చర్యలు తీసుకోబోతున్నామని డీజీపీ వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆర్టీఏ కమిషనర్ ఆఫీస్ ముందు కాంక్రీట్ మిక్సర్ కార్మికులు ఆందోళన చేశారు. రహదారులపై ఆర్టీఏ ట్రాఫిక్ పోలీసులు వేధిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీఏ కమిషనర్ ఆఫీస్కు వందలాదిగా తరలివచ్చిన కార్మికులు లోపలికి అనుమతించకపోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వారి వేధింపులతో తమ జీవితాలు నాశనమవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
కామారెడ్డి జిల్లాలో రష్యా వర్క్ పర్మిట్ వీసాల పేరుతో జరిగిన భారీ మోసం కేసును పోలీసులు ఛేదించారు. యువకులను మోసం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుల నుంచి 10 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. మాచారెడ్డి మైసమ్మ చెరువు తండాకు చెందిన యువకులకు నకిలీ వర్క్ పర్మిట్ వీసాలిచ్చి మోసం చేశారని అన్నారు. హైదరాబాద్ మియాపూర్లో దారుణం జరిగింది. పిరియుడితో కలిసి భర్తను చంపేసిన భార్య మృతదేహాన్ని మహారాష్ట్ర సరిహద్దుకు తీసుకెళ్లి పూడ్చిపెట్టింది. అనంతరం భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గతేడాది నవంబర్లో జరగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాల్ రికార్డ్స్ లో ఆమె మరో వ్యక్తితో తరచూ మాట్లాడుతున్నట్టు గుర్తించి కూపిలాగారు. ఇథనాల్ కలిపిన పెట్రోల్ సురక్షితం కాదంటూ జరుగుతున్న ప్రచారంపై ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. E20 పెట్రోల్ వల్ల పాత వాహనాల పనితీరులో మార్పులు రావచ్చని తెలిపింది. ఫ్యూయల్ సిస్టంలోని హోస్, గాస్కెట్, సీల్స్ సహా రబ్బరు భాగాలు క్షీణించే అవకాశం ఉందని తెలిపారు. ఎక్కువ కాలం వాడితే పార్ట్స్ ను మార్చాల్సి రావచ్చని పేర్కొన్నారు. E20 పెట్రోల్ వాడటం వల్ల వాహనాల ఇంధన సామర్థ్యం తగ్గుతుందంటూ వస్తున్న ఆరోపణల్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొట్టిపారేశారు. దీనివల్ల సమస్య వచ్చిన ఒక్క కారు పేరైనా చెప్పాలన్నారు. ఇథనాల్ బ్లెండింగ్ పై కావాలనే విమర్శలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తమకు ఇప్పటి వరకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదని పేర్కొన్నారు. అందులో వాస్తవం లేదన్నారు గడ్కరీ. ఇథనాల్ బ్లెండింగ్ ప్రక్రియలో భాగంగా E25 పెట్రోల్ ను కూడా తీసుకొస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం ఖండించింది. ప్రస్తుతం అలాంటి ప్రతిపాదన ఏదీ లేదని స్పష్టం చేసింది. పలు వాహన మోడల్స్ పై E25 పెట్రోల్ ఇంకా పరీక్షల దశలోనే ఉందని పేర్కొంది. వాటి నివేదికలు రాకముందే ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని వెల్లడించింది. దేశ ప్రజలకు పెట్రోల్ కొనుగోలుపై ఆప్షన్లు ఇవ్వాలని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని కోరారు. దేశంలోని 22 కోట్ల బైకులు, 8 కోట్ల కార్లు ఇథనాల్ కలిపిన పెట్రోల్ కోసం తయారు కాలేదని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయంతో అవన్నీ తుక్కుగా మారే అవకాశం ఉందన్నారు. అన్ని పెట్రోల్ బంకుల్లో E10, 20, 0 అనే ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. వాతావరణ కాలుష్యానికి చెక్ పెట్టేందుకు మొబైల్ స్మార్ట్ ఆల్కల్ లిక్విడ్ ట్రీ పరిష్కారమని పరిశోధకులు తెలిపారు. తాము మొబైల్ లిక్విడ్ ట్రీని అభివృద్ధి చేశామని CSIR, CIFR పరిశోధకులు ప్రకటించారు. రద్దీ నగరాల్లో ఇమిడిపోయేలా దేశంలో తొలిసారి ఈ వాయుశుద్ధి వ్యవస్థను అభివృద్ధి చేశారు. ఇదొక ట్యాంక్ లాంటి నిర్మాణమని తెలిపారు. అమర్నాథ్ యాత్రకు భక్తులు పోటెత్తారు. 5 రోజుల్లోనే దాదాపు 1,00,000 మంది భక్తులు మంచు లింగాన్ని దర్శించుకున్నట్లు అంచనా వేశారు. ఈ ఏడాది రద్దీ అనూహ్యంగా పెరగడంతో రవాణా, భద్రతా, పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని అమర్నాథ్ యాత్ర బోర్డు వివరించింది. భక్తులకు అమర్నాథ్ యాత్ర బోర్డు అనేక సూచనలు చేస్తోంది. అటు అమర్నాథ్లో మంచులింగం కరిగిపోయింది. యాత్ర ప్రారంభమైన 5వ రోజుకే కరిగిపోయినట్లు అధికారులు తెలిపారు. వాతావరణ మార్పులు, భూతాపం, గుహ చుట్టూ కాలుష్యం పెరగడం, వీఐపీల తాకిడి ఎక్కువ కావడం, సరిహద్దులో వాతావరణం మారడం వంటి కారణాల వల్ల కరిగిపోయిందని చెప్పారు. గతేడాది దాదాపు వారం రోజుల పాటు మంచులింగం దర్శనమిచ్చింది. బీహార్లో బంకీపూర్ ఉప ఎన్నిక రసవత్తరంగా మారింది. బీజేపీ తరపున అభిషేక్ కుమార్ ను రంగంలోకి దింపారు. ఆయనకు సీట్ కన్ఫర్మ్ చేసింది బీజేపీ హైకమాండ్. మరోవైపు జనసూరజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ స్వయంగా రంగంలోకి దిగడంతో ఇక్కడ పోటీ ఉత్కంఠ నెలకొంది. 2025లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ పోటీ చేయలేదు. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. మహారాష్ట్ర రాజకీయాల్లో మరో సంచలనం జరగనున్నట్టు తెలుస్తోంది. శరద్ పవార్ ఎన్సీపీ, ఎస్పీ, ఎన్డీఏతో చేరే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. తన పార్టీని బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏలో కలపాలని శరద్ పవార్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో తన పార్టీ మనుగడ కష్టమని భావించిన శరద్ పవార్ కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు ప్రయత్నించగా సరైన మద్దతు లభించలేదని తెలుస్తోంది. డీఎంకే పిటిషన్పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు సీఎం విజయ్ జూలై 10న కరూరు పర్యటనకు వెళ్లనుండగా తొక్కిసలాటలో మరణించిన వారి కుటుంబాలతో మాట్లాడకుండా, బహిరంగ ప్రకటనలు చేయకుండా విజయ్ను నిరోధించాలని డీఎంకే విజ్ఞప్తి చేయడాన్ని తప్పుపట్టింది. సీఎం పర్యటనని తాము నియంత్రించాలా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. తమిళనాడు సీఎం విజయ్ ఎన్నికల విజయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను మద్రాస్ హైకోర్టు విచారణకు స్వీకరించింది. మరోవైపు క్రీడా శాఖ మంత్రి ఆదవ్ అర్జున గెలుపుపై వేసిన పిటిషన్లను విచారిస్తామని తెలిపింది. పిటిషన్లలో కొన్ని సాంకేతిక లోపాలను వారం రోజుల్లోగా సరిదిద్దాలని పిటిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అహ్మదాబాద్ పేలుళ్ల కేసులో గుజరాత్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. 38 మందికి ఉరిశిక్ష, 11 మందికి జీవిత ఖైదు విధించింది గుజరాత్ హైకోర్టు. దిగువ కోర్టు తీర్పును సమర్థించింది. 2008 జూలై 26న అహ్మదాబాద్ లో వరుస పేలుళ్లు జరగా 56 మంది మృతి చెందారు. గత వారం ఈ పేలుళ్లకు సంబంధించి 49 మందిని దోషులుగా నిర్ధారించగా మరో 28 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ రిలీఫ్ దక్కింది. కాక్రోచ్ పార్టీకి చెందిన ఎక్స్ ఖాతాను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. నీట్ పేపర్ లీక్, రీటెస్ట్ సమయాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు గందరగోళం సృష్టించే అవకాశం ఉందనే కారణంతో ఆ పార్టీ ఎక్స్ ఖాతాపై నిషేధం విధించిన కోర్టుకు తెలిపారు. అయితే నీట్ పరీక్ష ముగిసినందున నిషేధం తొలగించాలని కోర్టు ఆదేశించింది.
అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కమిటీ రూపొందించిన నివేదికను పార్లమెంట్లో ప్రవేశపెట్టేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించారు. అయితే అప్పటికి రాజీనామా చేసిన న్యాయమూర్తిపై పార్లమెంట్ ఎలాంటి చర్యలు తీసుకోగలదనే అంశంపై చర్చిస్తున్నారు. పుణె బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితురాలు సియా ఆమె ప్రియుడు చేతన్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. కేతన్తో నిశ్చితార్థం జరిగిన తర్వాతే వీరు వివాహం చేసుకున్నట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం. 4 నెలల కింద పుణెలోని స్థానిక రిజిస్ట్రార్ ఆఫీసులో ప్రియుడు చేతన్ను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. అటు కేతన్ అగర్వాల్ హత్య కేసులో పోలీసులు సంచలన విషయాలు చెప్పారు. సియా పక్కా స్కెచ్ వేసినట్లు తెలిపారు. గతంలో సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు నిందితురాలు సోనం రఘువంశీ చేసిన తప్పులను చేయకుండా సియా పాఠాలు నేర్చుకుందన్నారు. పోలీసులకు దొరకకుండా ఉండేందుకు తీవ్రంగా రీసెర్చ్ చేసిందని పూణే పోలీసులు తెలిపారు. అయోధ్య రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ కీలక విజ్ఞప్తి చేశారు. తనపై వస్తున్న ఆరోపణల్ని నమ్మొద్దని రామ భక్తుల్ని కోరారు. తనపై వస్తున్న వ్యక్తిగత ఆరోపణలన్నీ పూర్తిగా ఆధారరహితమైనవని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు ఉద్దేశపూర్వకంగానే మౌనం పాటించానని, దర్యాప్తు పూర్తి కాకముందే స్పందించడం సముచితం కాదని భావించానని తెలిపారు. ఢిల్లీలో కారు బీభత్సం సృష్టించింది. జహంగీర్పురి బస్టాండ్ సమీపంలో స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీ నడిపే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని ఢిల్లీలోకి మంగోల్పురికి చెందిన దీపక్గా పోలీసులు గుర్తించారు. స్కూటీని ఢీకొట్టిన కారు ఆగకుండా వెళ్లిపోయింది. కారు డ్రైవర్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తూర్తుకుడి సముద్ర తీరంలో ఎర్రటి సముద్రపు నాచు తీరానికి కొట్టుకొచ్చింది. ఈ ఎర్రని నాచును చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తీరానికి వస్తున్నారు. సముద్రంలో సహజంగా పెరిగే ఎర్రని నాచు సాధారణంగానే తీరానికి కొట్టుకొచ్చిందని అధికారులు తెలిపారు. ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పురస్కారం లభించింది. బెంచాంగ్ ఆదిపున రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా అవార్డును ప్రధాని మోదీకి ఇండోనేషియా దేశ అధ్యక్షుడు ప్రబోవో ప్రకటించారు. అవార్డును మోదీకి బహుకరించారు. ఇది భారత ప్రజలకు లభించిన గౌరవం అన్నారు ప్రధాని మోదీ. భారత్ ఇండోనేషియా మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఇండోనేషియా సైన్యానికి భారత్ బ్రహ్మోస్ క్షిపణులు ఇచ్చేందుకు అగ్రిమెంట్ జరిగింది. రక్షణ రంగంలో పరస్పర సహకారం అందించేందుకు డీల్ కుదిరింది. అభివృద్ధి, రక్షణ, టెక్నాలజీ, సంస్కృతి, విద్యా రంగాల్లో ఇండోనేషియాతో కలిసి పనిచేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. ఇరు దేశాల మధ్య సువర్ణ అధ్యాయం మొదలైందన్నారు. 2 దేశాలు రక్షణ రంగంలో పరస్పర సహకారంతో పనిచేస్తాయని తెలిపారు ప్రధాని మోదీ. భారత్ ఎప్పుడూ అభివృద్ధిపై దృష్టి సారిస్తోందని, విస్తరణ కాంక్ష లేదని ప్రధాని మోదీ అన్నారు. ఇండోనేషియా పర్యటనలో ఉన్న మోదీ అక్కడి పార్లమెంట్లో ప్రసంగించారు. రామాయణ కాలం నుంచి భారత్, ఇండోనేషియా మధ్య సంబంధాలున్నాయని అన్నారు. భారత ప్రభుత్వ పథకాలను కాపీ కొట్టామని ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో చెప్పడంపై ప్రధాని మోదీ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. స్నేహితుల మధ్య కాపీ రైట్లు ఉండవని నవ్వుతూ వ్యాఖ్యానించారు. అంతకుముందు ఎన్నో ఏళ్లుగా మోదీని నిశ్చితంగా గమనిస్తున్నానని, ఆయన చేపట్టిన అనేక కార్యక్రమాలు, పథకాలను కాపీ కొట్టానని ప్రబోవో తెలిపారు. మోదీ చేపట్టే కార్యక్రమాల్లో దేనిపైనా కాపీ రైట్ లేకపోవడం సంతోషంగా ఉందంటూ చిరునవ్వులు చిందించారు. సింధు జలాల ఒప్పందం ప్రకారం తమ దేశానికి రావాల్సిన వాటాను పొందేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాలు, దేశ ప్రజల ఆకాంక్షల మేరకు సింధు జలాల కోసం పోరాడతామని పేర్కొన్నారు. పాప్ ఐకాన్ కైలీ మినోగ్ పై ఆస్ట్రేలియా ప్రధాని యాంథోనీ అల్బనీస్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. కైలీ మినోగ్ తో డేటింగ్ చేశానని అల్బనీస్ ఓ పాడ్కాస్ట్ లో చెప్పారు. ఈ కామెంట్స్ పై తీవ్ర విమర్శలు రావడంతో ఆయన పాప్ స్టార్ కు క్షమాపణ చెప్పారు. చైనాలో భారీ అవినీతి కేసులో మాజీ ఆర్థికాభివృద్ధి అధికారి యాంగ్ యులిన్ కు కోర్టు మరణశిక్ష విధించింది. 3 దశాబ్దాల పాటు అధికారాన్ని అడ్డం పెట్టుకుని 2800 కోట్లు లంచాల రూపంలో స్వీకరించినట్లు కోర్టు తేల్చింది. అమెరికా కంపెనీ యాంథ్రోపిక్ ఏఐ రంగంలో సంచలనాలు సృష్టిస్తోంది. సంస్థల సాఫ్ట్వేర్లో లోపాలను గుర్తించి సైబర్ భద్రత మెరుగుపరచడానికి ఆ సంస్థ మిథోస్ ఏఐ మోడల్ను రూపొందించింది. అమెరికా సైబర్ రక్షణ సంస్థ ప్రభుత్వ సాఫ్ట్వేర్ను ఆడిట్ చేయడానికి ఏప్రిల్ నుంచి మిథోస్ను ఉపయోగించనున్నారు.